అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ 4th లెసన్ కలాం విత్ చిల్డ్రన్ వర్క్ షీట్స్ చూడబోతున్నాము. 4.1 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్, ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఏపీజే అబ్దుల్ కలాం, అక్కడి నుంచి మనకు ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ నైట్ సక్సెస్ అంతవరకు ప్యాసేజ్ ఎండ్ అవుతుంది. అందులో ఉన్న క్వశ్చన్స్ చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ఎన్ ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్ట్. హీ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. సి అనేది కరెక్ట్. థర్డ్ క్వశ్చన్, కలాం వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్. నెక్స్ట్, కలాం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాన్ ఆస్ట్రోనాట్, పొలిటీషియన్, ఏ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఏ డాక్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, అకార్డింగ్ టు ద Kalam, what comes first? See, hard work comes first. Next, second Roman lo each row 4 words are given. Circle la ikkada wrongly spelled అని ఇచ్చారు. యాక్చువల్ గా వాడి ఇవ్వాల్సింది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అని ఇవ్వాలి. మనకు ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సైంటిస్ట్ అనేది కరెక్ట్గా ఎక్కడ బి ఆప్షన్ మాత్రమే కరెక్ట్గా ఉంది, మిగిలినవన్నీ రాంగ్ అనమాట. SCIENTIST సైంటిస్ట్. నెక్స్ట్ సెకండ్ రోలో మనకు సక్సెస్ అనేది SUCCESS, సి అనేది కరెక్ట్. నెక్స్ట్ హార్డ్ వర్క్ HARDWORK, హార్డ్ వర్క్, సి కూడా కరెక్టే అవుతుంది. కాకపోతే మామూలుగా మనం హార్డ్ వర్క్ అనేది స్పేస్ కొంచెం ఇవ్వకుండానే రాస్తాము మెయిన్గా, అందుకని ఏ అనేది దానికంటే కొంచెం బెటర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి డెడికేషన్ DEDICATION, డెడికేషన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రెసిడెంట్ PRESIDENT, ప్రెసిడెంట్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో మనం చూసుకున్నట్లయితే మేక్ సెంటెన్సెస్ యూజింగ్ ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ని మనం ఒక సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. హార్డ్ వర్క్ బ్రింగ్స్ గుడ్ రిజల్ట్స్. సక్సెస్, ఫాలో యువర్ డ్రీమ్స్ టు ఫైండ్ సక్సెస్. ఇన్స్పైర్, టీచర్స్ ఇన్స్పైర్ దేర్ స్టూడెంట్స్. ఈ విధంగా సెంటెన్సెస్ మనము సొంతంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 4.2 వర్క్షీట్ చూసుకున్నట్లయితే రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ మనకు పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ అన్ఎండింగ్ క్వశ్చన్స్. ఇక్కడ అన్ఎండింగ్ అనేది అండర్లైన్ చేశారు కదా, అంటే నెవర్ స్టాపింగ్. మీనింగ్ రాయమన్నారు, కరెక్ట్ మీనింగ్కి మనం ఆప్షన్ రాయమన్నారు చూడండి. కరెక్ట్ మీనింగ్ వచ్చేసరికి అన్ఎండింగ్ అంటే నెవర్ స్టాపింగ్. నెక్స్ట్ సైన్స్ లీవ్స్ ఓన్లీ బై క్వశ్చన్స్. సైన్స్ ఓన్లీ బై క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అంటే ఏంటంటే డౌట్స్ అండ్ ఆస్కింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, బై కాన్స్టెంట్ అప్లికేషన్ వన్ కెన్ రిమెంబర్ ఫార్ములా. అప్లికేషన్ అంటే అక్కడ అర్థము ప్రాక్టీస్ అండ్ యూజ్. బి అనేది కరెక్ట్. ద చిల్డ్రన్ వర్ గివెన్ లైట్ వెయిట్ క్యాలిపర్స్. లైట్ వెయిట్ అంటే ఈజీ టు క్యారీ. ఫిఫ్త్ క్వశ్చన్, ద సైట్ ఆఫ్ హ్యాపీనెస్ వాజ్ ఏ బ్లిస్ టు కలాం. ద సైట్ ఆఫ్ హ్యాపీనెస్ వాజ్ ఏ బ్లిస్ టు కలాం. ఇక్కడ బ్లిస్ అనే దానికి అండర్లైన్ చేశారు కదా, అంటే గ్రేట్ జాయ్. నెక్స్ట్ సెకండ్ రోమన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు చూడండి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు డీలో మనకు 2 వర్డ్స్ ఉన్నాయన్నమాట చూడండి. డెడికేషన్ DE ముందు వస్తుంది, తర్వాత DR అనేది ముందు వస్తుంది. నెక్స్ట్ D తర్వాత EF ఫార్చ్యూన్, తర్వాత హార్డ్ వర్క్, నెక్స్ట్ సక్సెస్. అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ C చైల్డ్, తర్వాత FPQS. దాని తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనము B ముందు వస్తుంది, తర్వాత HEHEHOHONHOP. దాని తర్వాత ఫోర్త్ వన్ చూసుకుంటే పీపుల్, అన్నీ PE చూడండి. P తర్వాత E ముందు వస్తుంది కాబట్టి PEO ముందు వస్తుంది, తర్వాత PER, తర్వాత PO, తర్వాత PR ప్రెసిడెంట్, PU పబ్లిక్, పీపుల్, పర్సివరెన్స్, పాపులర్, ప్రెసిడెంట్, పబ్లిక్. నెక్స్ట్ C తోటి CA క్యాలిపర్స్, CH చిల్డ్రన్, CL క్లాస్, CU క్యూరియాసిటీ, CY సైకిల్. ఈ విధంగా
4.2 అనేది కంప్లీట్ అయిపోయింది. 4.3 రీడ్ ద వర్డ్, సర్కిల్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్గా ఉండేదానికి సర్కిల్ చేయమన్నారు. టీచరు, స్టూడెంట్, డాక్టరు. క్లాస్ రూమ్ అనేది మనకు వేరుగా ఉంటుంది, ఎందుకంటే టీచరు, స్టూడెంట్, డాక్టర్ పర్సన్స్, క్లాస్ రూమ్ అనేది వేరు. నెక్స్ట్ కరేజ్, బ్రేవరీ, ఫియర్, బోల్డ్నెస్. కరేజ్, బ్రేవరీ, బోల్డ్నెస్ అంటే ధైర్యము అనమాట. ఫియర్ అంటే భయం అనేది వేరుగా ఉంది. నెక్స్ట్ ప్లాంట్, ట్రీ, సాప్లింగ్, స్టోన్. ప్లాంట్, ట్రీ, సాప్లింగ్ అనేవి మొత్తం మొక్కలకి సంబంధించి, స్టోన్ అనేది వేరు. హెల్ప్, కేరు, హర్ట్, సపోర్ట్. హెల్ప్, కేరు, సపోర్ట్ అనేవి మూడు మామూలుగా ఒక వర్గానికి చెందినవి. హర్ట్ అంటే మనము బాధపడ్డాం, అది అనేది వేరుగా ఉంటుంది. నెక్స్ట్ రీడ్, రైట్, లెర్న్, స్లీప్. రీడ్, రైట్, లెర్న్ అనేవి మనకు మామూలుగా ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చేసే యాక్టివిటీస్. స్లీప్ అనేది వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్లో కలాం వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్, అది రాంగ్ అనమాట. ఇంట్రెస్ట్గా ఉంటాడు కాబట్టి వీళ్ళు నాట్ అని ఇచ్చారు, ఫాల్స్. నెక్స్ట్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్ టాట్ ద స్టూడెంట్స్ హౌ బర్డ్స్ ఫ్లై, ట్రూ. నెక్స్ట్ బై హార్టింగ్ ఈజ్ ద గుడ్ మెథడ్ టు లెర్న్ సైన్స్ అండ్ మ్యాథ్స్, ఫాల్స్. బై హార్టింగ్ అనేది గుడ్ మెథడ్ కాదు, వీళ్ళు గుడ్ మెథడ్ అని ఇచ్చారు కాబట్టి ఫాల్స్. వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ రీజియన్స్, క్యాట్స్ అండ్ లాంగ్వేజెస్, ట్రూ. నెక్స్ట్ కలాం సెడ్ వీ షుడ్ ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్, ట్రూ. నెక్స్ట్ అన్స్క్రాంబుల్ ద లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ మీనింగ్ఫుల్ వర్డ్స్ రాయడానికి చూడండి, వర్డ్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. కరేజ్, సెకండ్ వన్ టీచర్, థర్డ్ డిజాస్టర్, ఫోర్త్ వన్ యూత్. నెక్స్ట్ చూస్ ద రైట్ వర్డ్. కలాంస్ టీచర్ ఇన్స్పైర్డ్ హిమ్ టు లవ్ సైన్స్, టీచర్ గారు ఇన్స్పైర్ చేశారనమాట. సెకండ్ వన్ హీ లెర్న్డ్ లెసన్స్ ఎట్ ద సీషోర్ ఆఫ్ రామేశ్వరం అబౌట్ సైన్స్. నెక్స్ట్ సేవింగ్ అదర్స్ వితౌట్ కేరింగ్ ఫర్ వన్స్ సేఫ్టీ ఈజ్ కరేజ్. నెక్స్ట్ వీ షుడ్ ప్లాంట్ సాప్లింగ్స్ అండ్ కేర్ ఫర్ దెమ్. కలాం గేవ్ హిజ్ మెసేజ్ టు ద యూత్ ఆఫ్ ఇండియా. ఇవి మొత్తము మనకు 4.3కి సంబంధించినటువంటి ఆన్సర్స్. 4.4 రైట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ఈచ్ క్లూ. ఏ పర్సన్ హూ టీచర్స్ as టీచర్, నాట్ అఫ్రైడ్ ఆఫ్ డేంజర్, బ్రేవ్, టు ఆస్క్ సంథింగ్, క్వశ్చన్, ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ జాయ్, బ్లిస్, యంగ్ పీపుల్ ఆఫ్ కంట్రీ, యూత్. ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ అరేంజ్ ద వర్డ్స్ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. హార్డ్ వర్క్, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని మనం కరెక్ట్గా అరేంజ్ చేస్తే మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుంది. హార్డ్ వర్క్ బ్రింగ్స్ అస్ సక్సెస్. చిల్డ్రన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. వీ షుడ్ హెల్ప్ అదర్స్. కలాం ఇన్స్పైర్స్ యూత్ టు డ్రీమ్ బిగ్. నెక్స్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకు ఇంతవరకు థర్డ్ది, ఇది వచ్చేసరికి ఫోర్త్ వన్. థర్డ్ రోమన్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ రైట్ కంప్లీట్ ద సెంటెన్స్. ఆపోజిట్ వర్డ్ రాయమన్నారు. చూడండి, హార్డ్ వర్క్ అంటే ఇక్కడ మనకు ఇచ్చిన మూడిట్లలో లేజీ అనేది కరెక్ట్. హ్యాపీ అంటే సాడ్. కరేజ్ అంటే ఫియర్. సక్సెస్ అంటే ఫెయిల్యూర్. ఇవి కరెక్ట్. నెక్స్ట్ లైట్ అంటే హెవీ. 4.4కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ. 4.5 చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ద మౌస్ ర్యాన్ ఇన్ టు ద హోల్. నెక్స్ట్ హీ ఎస్కేప్డ్ డాష్ ఏ డోర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద బిల్డింగ్. హీ ఎస్కేప్డ్ through a door. Through a door in the back of the building. Sorry. Next, third one, the fishermen swam across the river. The birds flew over the sky. I like to walk along the river bank. Bharati took the phone and threw it into water. Next, second Roman, fill in the blanks with the correct form of verbs. One is done for you. Children, Abdul Kalam was
Abdul Kalam was born on 15th of October 1931. The young Kalam grew. అంటే మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ రాస్తున్నాము, ఎందుకు అంటే ఇక్కడ వాజ్ అని ఇచ్చారు కాబట్టి మిగిలిన అన్నీ మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నట్టే. గ్రోకి గ్రూ అప్ ఇన్ రామేశ్వరం. హిజ్ లవ్ ఫర్ మ్యాథమెటిక్స్ మేడ్ him study aerospace engineering and physics. He spent nearly 40 years as a scientist. He played a crucial role in India's 1998 nuclear test. Among his writings, The Ignited Minds, India 2020 and The Wings of Fire were ఇక్కడ బీ ఫామ్ ఏం రాయాలంటే వర్, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ వచ్చేసరికి ఆయన యొక్క రచించినటువంటి పుస్తకాలు. ద మోస్ట్ పాపులర్, మనకు ఇదంతా పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి V2 ఫామ్ ఉపయోగించాము. ఫస్ట్ వన్ వాజ్, నెక్స్ట్ గ్రోకి గ్రూ, మేక్కి మేడ్, స్పెండ్కి స్పెంట్, ప్లేకి ప్లేడ్, నెక్స్ట్ లాస్ట్ వన్ వర్. నెక్స్ట్ fill in the missing letters. boat, BOAT boat, stream, STREAM, float, FLOAT, name, NAME, flower, 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 hope, HOPE, down, DOWN, land, 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 paper, 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 garden, GARDEN, garden. Next correct answer. Children play with paper boats. Next, the child sends them in a stream. The flowers are from garden. He writes his name on it. He hopes someone will find them. ఈ విధంగా మనము మొత్తము సర్కిల్ చేయొచ్చు కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ రోమన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. పేపర్ బోర్డ్స్ అంటే ఏంటంటే ఇక్కడ పేపర్ బోర్డ్స్, వాటర్ ఫ్లో అనేది కరెక్ట్. నెక్స్ట్ స్ట్రీమ్, మెసేజ్, ఫ్లవర్స్, గార్డెన్, డాన్, మార్నింగ్ టైం, నేమ్, హోప్, ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ మేక్ సెంటెన్సెస్ యూజింగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వాటికి సెంటెన్సెస్ రాయమన్నారు. ఫ్లాట్ అంటే ద పేపర్ బోర్డ్స్ విల్ ఫ్లాట్ ఆన్ ద క్లీన్ వాటర్. నెక్స్ట్ స్ట్రీమ్, we found fish swimming in the little stream. Dawn, I wake up early to see the beautiful dawn. అంటే తెల్లవారుజామున మార్నింగ్ టైం అనమాట. బ్లూమ్ అంటే మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ మై గార్డెన్. స్ట్రేంజ్ అంటే ద న్యూ యానిమల్ ఎట్ ద జూ లుక్స్ వెరీ స్ట్రేంజ్. ఇవి మనకు సెంటెన్సెస్. నెక్స్ట్ 4.7 వర్క్షీట్లో మనకు ఇక్కడ వచ్చేసరికి ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్లో క్వశ్చన్స్ చూద్దాము. వన్ డే డాక్టర్ కలాం విజిటెడ్ ద స్మాల్ విలేజ్ స్కూల్. ఒకరోజు కలాము చిన్న విలేజ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. ద చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్ టు సీ హిమ్. పిల్లలందరూ చాలా ఆతృతగా ఉన్నారు. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ లాంగ్ స్పీచ్ హీ సాట్ విత్ దెమ్ ఆన్ ద ఫ్లోర్. అతను వాళ్ళతో పాటు స్పీచ్ అయిపోయిన తర్వాత కింద కూర్చున్నారు. హీ ఆస్క్డ్ దెమ్ టు షేర్ దేర్ డ్రీమ్స్. వాళ్ళ యొక్క కళలను షేర్ చేసుకోమని అడిగారు. వన్ చైల్డ్ సెడ్ హీ వాంటెడ్ టు బీ ఏ టీచర్. అందులో ఒక పిల్లాడు లేచి నేను టీచర్ కావాలని చెప్పాడు. అనదర్ వాంటెడ్ టు బీ సైంటిస్ట్. ఇంకొకరు లేచి సైంటిస్ట్ కావాలి అన్నారు. ఏ గర్ల్ సెడ్ షీ వాంటెడ్ టు హెల్ప్ పూర్ పీపుల్. ఇంకొక అమ్మాయి లేచి నేను పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పింది. డాక్టర్ కలాం లిజన్డ్ కేర్ఫుల్లీ టు ఎవరీవన్. ప్రతి ఒక్కరి యొక్క అంబిషన్స్ విన్నారు. దెన్ ద చిల్డ్రన్ ఆస్క్డ్ హిమ్ క్వశ్చన్స్. తర్వాత పిల్లలందరూ క్వశ్చన్స్ అడిగారు. దే ఆస్క్డ్ హౌ హీ బికెమ్ సక్సెస్ఫుల్. ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారా అని అడిగారు. డాక్టర్ కలాం స్మైల్ అండ్ సెడ్. అతను నవ్వుతూ సమాధానం చెప్పాడు. బై హార్డ్ వర్క్ అండ్ హానెస్టీ. కష్టపడే తత్వము, నిజాయితీ. ద చిల్డ్రన్ షోడ్ హిమ్ దేర్ డ్రాయింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్. పిల్లలందరూ అతనికి డ్రాయింగ్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ చూపించారు. హీ ప్రైజ్డ్ దేర్ క్రియేటివిటీ అండ్ ఎఫర్ట్. అతను వాళ్ళ యొక్క క్రియేటివిటీని ప్రశంసించాడు. హీ సెడ్ దట్ చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. మన జాతికి పిల్లలే మంచి భవిష్యత్తు అని చెప్పారు. ద స్టూడెంట్స్ ప్రామిస్ టు స్టడీ సిన్సియర్లీ. పిల్లలందరూ మేము ఖచ్చితంగా సిన్సియర్గా చదువుతామని ప్రామిస్ చేశారు. డాక్టర్ కలాం ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ దెమ్.
He thanked the children for teaching him hope. Everyone learned from each other that day. ప్రతి ఒక్కరు ఆ రోజు నేర్చుకున్నారు. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్స్లలో వై డిడ్ డాక్టర్ కలాం సిట్ ఆన్ ద ఫ్లోర్, ఎందుకు కూర్చున్నారంటే హీ వాంటెడ్ టు బి ఫ్రెండ్లీగా ఉండడానికి. విచ్ క్వాలిటీ డాక్టర్ కలాం ఇస్ షోన్ వెన్ హీ లిజన్డ్ కేర్ఫుల్లీ, అతను ఏ క్వాలిటీ చూపించాడంటే పేషెన్స్. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఇఫ్ యూ వర్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ డాక్టర్ కలాం, మీరు పిల్లలలో ఒకరైతే ఏం నేర్చుకుంటారంటే టు డ్రీమ్ బిగ్ అండ్ హార్డ్ వర్క్. హౌ డిడ్ కలాం ఎంకరేజ్ ద చిల్డ్రన్ డ్యూరింగ్ హిస్ విజిట్, ఎక్స్ప్లెయిన్ 2 ఎగ్జాంపుల్స్. అతని యొక్క విజిట్లో 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నారు, 2 సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ హీ లిజన్ టు దేర్ డ్రీమ్స్ విత్ స్మైల్, హీ ఆల్సో ప్రైజ్డ్ దేర్ డ్రాయింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వాట్ లెసన్స్ డూ యూ లెర్న్ ఫ్రమ్ డాక్టర్ కలాం ఇంటరాక్షన్ విత్ ద చిల్డ్రన్, హౌ విల్ యూ యూజ్ లెసన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఐ లెర్న్ టు బి ఫ్రెండ్లీ అండ్ లిజన్ టు అదర్స్, ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ స్టే హానెస్ట్ ఇన్ మై లైఫ్. ఈ విధంగా మనకు 4.7 వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది. రైట్, 4.8 వర్క్షీట్కి వచ్చేసాము. చూడండి, గాంధీజీ సెడ్, గాంధీజీ ఏమన్నారు అంటే ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఫర్ ఎనీ రీడింగ్ బియాండ్ మై స్కూల్ బుక్స్. నాకు నా పాఠశాల పుస్తకాలను మించి ఇతర పుస్తకాలు చదవడం పైన ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. నెక్స్ట్, ద డైలీ లెసన్స్ హ్యాడ్ టు బి డన్ బికాజ్ ఐ డిస్లైక్డ్ పనిష్మెంట్స్ బై మై టీచర్. రోజువారీ పాఠాలు తప్పనిసరిగా పూర్తి చేయవలసి వచ్చేది, ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షలు నాకు నచ్చేవి కావు. దేర్ ఫోర్ ఐ వుడ్ డూ ద లెసన్స్ బట్ ఆఫెన్ వితౌట్ మై మైండ్ ఆన్ దెమ్, దస్ దేర్ వాజ్ అఫ్ కోర్స్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా రీడింగ్. అందువల్ల నేను పాఠాలు చదివేవాడిని, కానీ తరచుగా నా మనసు వాటిపైన ఉండేది కాదు. But somehow my eyes fell on a book bought by my father. నా మనసు వాటిపైన ఉండేది కాదు, కాబట్టి అదనపు పుస్తకాలు చదవడం అనే ప్రశ్నే లేదు. It was thus there was no question for any extra reading, but somehow my eyes fell on a book bought my father. I was శ్రవణ్ పితృభక్తి నాటక, ఏ ప్లే అబౌట్ శ్రవణ్స్ డివోషన్ టు హిజ్ పేరెంట్స్. కానీ నాకు మాత్రము ఒక పుస్తకం పైన దృష్టి పడింది, అదేంటంటే శ్రవణ పితృభక్తి నాటకం. శ్రవణుడు తన తల్లిదండ్రుల పట్ల చూపించిన భక్తి గురించి నాటకం. ఐ రీడ్ ఇట్ విత్ ఇంటెన్స్ ఇంట్రెస్ట్. ఎట్ దట్ టైమ్ దేర్ కేమ్ a show to our place. One of the pictures I was shown in the show was Shravana carrying his blind parents on a pilgrimage. The book and the picture left an indelible impression on my mind. నేను దానిని ఎంతో ఆసక్తితో చదివాను. ఆ సమయంలో మా ఊరికి ఒక ప్రదర్శన వచ్చింది. ఆ ప్రదర్శనలో నాకు చూపించిన చిత్రాలలో ఒకటి శ్రవణుడు తన అంధులైన తల్లిదండ్రులను కావడిలో తీర్థయాత్రలకు తీసుకెళ్తున్న చిత్రం. ఆ పుస్తకము మరియు ఆ చిత్రం నా మనసులో చెరిగిపోని ముద్ర వేశాయి. అంటే ఇండెలిబుల్ అంటే చెరిగిపోని, ఇంప్రెషన్ ఆన్ మై మైండ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ బుక్ కాట్ గాంధీజీస్ అటెన్షన్. ఏ పుస్తకం గాంధీజీ దృష్టిని ఆకర్షించింది అంటే శ్రవణ పితృభక్తి నాటక. బి అనేది కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్. నెక్స్ట్, విచ్ క్వాలిటీ గాంధీజీ షోన్ వెన్ హీ రీడ్ ద బుక్ కేర్ఫుల్లీ. గాంధీజీ ఆ పుస్తకాన్ని శ్రద్ధగా చదివినప్పుడు ఆయనలో ఏ గుణం అనేది మనకు కనిపిస్తుంది అంటే క్యూరియాసిటీ. బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ వన్, వాట్ డస్ ద వర్డ్ ఇండిలేబుల్ మీన్ ఇన్ ద ప్యాసేజ్. ఇండిలేబుల్ అనే పదానికి అర్థం ఏంటంటే సుదీర్ఘకాలం నిలిచిపోయేది, అంటే చెరిగిపోనిది అని. లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. సి అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ హ్యాబిట్
షుడ్ స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ గాంధీజీ ఎక్స్పీరియన్స్. గాంధీజీ అనుభవం నుంచి మనము ఏ అలవాటు నేర్చుకోవాలి అంటే సి లెర్నింగ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూస్. ఆసక్తి మరియు విలువలతో నేర్చుకోవడం. సి అనేది కరెక్ట్. నెక్స్ట్ విచ్ వాల్యూ ఈజ్ ద మోస్ట్ క్లియర్లీ హైలైటెడ్ ఇన్ ద ప్యాసేజ్. ఇందులో ఏ వాల్యూ ఎక్కువ హైలైట్ చేశారు అంటే రెస్పెక్ట్ అండ్ డివోషన్ టు పేరెంట్స్. తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు భక్తి. సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు 4.8 అనేది కంప్లీట్ అయిపోయింది. 4.9 కలాం విత్ చిల్డ్రన్లో రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చాను, మీ గురించి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. మై నేమ్ ఈజ్ అంటే మీ పేరు, ఐ వాజ్ బోర్న్ ఇన్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ అంటే 5th క్లాస్, మై మదర్స్ నేమ్ ఈజ్ మీ అమ్మ పేరు, మై ఫాదర్స్ నేమ్ ఈజ్ మీ నాన్నగారి పేరు, మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ పేర్లు, మై హాబీస్ ఆర్ మీరు ఏమేమి హాబీస్ ఉన్నాయో అవి రాసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్గా ఇచ్చాము. దాని తర్వాత సెకండ్ రో మనం చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అబౌట్ గాంధీజీ. గాంధీజీ యొక్క నేమ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, బర్త్ October 2, 1869, ప్లేస్ ఆఫ్ బర్త్ పోర్బందర్, గుజరాత్, పేరెంట్స్ కరమ్చంద్ గాంధీ వాళ్ళ నాన్నగారు, పుత్లీబాయి వాళ్ళ అమ్మగారు, నోన్ ఫర్ సోషల్ రిఫార్మర్, ఫ్రీడమ్ ఫైటర్. ప్రొఫెషన్స్ ఏంటంటే లాయరు, పొలిటీషియను, యాక్టివిస్టు, రైటర్. డెత్ January 30, 1948, న్యూఢిల్లీ, ఇండియా. నెక్స్ట్ రైట్ 6 sentences అబౌట్ గాంధీజీ గారి గురించి 6 sentences రాయమన్నారు. ఇప్పుడు మనం పైన చదివాం కదా. ద ఫుల్ నేమ్ ఆఫ్ గాంధీజీ ఈజ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హీ వాజ్ బోర్న్ ఆన్ October 2, 1869. హిజ్ పేరెంట్స్ వర్ కరమ్చంద్ గాంధీ అండ్ పుత్లీబాయి Gandhi. His birthplace was Porbandar, Gujarat. He was a social reformer and freedom fighter. He died on January 30, 1948, in New Delhi, India. ఇది 4.9కి సంబంధించిన టోటల్ వర్క్ షీట్. నెక్స్ట్ 4.10కి వెళ్ళిపోదాం. 4.10 కలాం విత్ చిల్డ్రన్, మై సెల్ఫ్ రిఫ్లెక్షన్స్. ఫస్ట్ రోమన్ చూసుకున్నట్లయితే ఐ ఫీల్ కాన్ఫిడెంట్ వెన్ ఐ ప్రాక్టీస్ వెల్. నేను బాగా ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటాను. ఐ లెర్న్ బెస్ట్ వెన్ ఐ కాన్సన్ట్రేట్. ఇక్కడ కాన్సన్ట్రేట్ రాయాల్సి ఉంటుంది, ఇక్కడ కాన్సన్ అని పడింది, ట్రేట్ TRATE, కాన్సన్ట్రేట్. నెక్స్ట్ ఐ హెల్ప్ మై క్లాస్మేట్స్ ఇంప్రూవ్ దేర్ స్టడీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ నేచర్ బై ప్లాంటింగ్ ట్రీస్. నెక్స్ట్ ఐ విల్ బీ ద హానెస్ట్ బై స్పీకింగ్ ట్రూత్. వాల్యూ ఐడెంటిఫికేషన్ విత్ స్పెల్లింగ్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్ రాయమన్నారు. లిజనింగ్ టు చిల్డ్రన్ అంటే ఇక్కడ రెస్పెక్ట్. ప్రైజింగ్ ప్రాజెక్ట్స్ అప్రిషియేషన్. ఆన్సరింగ్ క్వశ్చన్స్ పేషెన్స్. మోటివేటింగ్ స్టూడెంట్స్ ఎంకరేజ్మెంట్. థ్యాంకింగ్ చిల్డ్రన్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ సెల్ఫ్ ప్రొఫైల్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మై డ్రీమ్ ప్రొఫెషన్ ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ అండ్ హెల్ప్ పీపుల్. మై రోల్ మోడల్ APJ Abdul Kalam ఇన్స్పైర్స్ మీ. మై ఫ్యూచర్ స్కూల్ ఏ సేఫ్ అండ్ ఫ్రెండ్లీ స్కూల్. మై సర్వీస్ హెల్ప్ పూర్ పీపుల్. మై సక్సెస్ స్టోరీ హార్డ్ వర్క్ మేక్స్ మీ సక్సెస్ఫుల్. ఈ విధంగా మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేసాము. ఇంతటితోటి 4.10 కంప్లీట్ అయిపోయింది. కలాం విత్ చిల్డ్రన్కి సంబంధించి టోటల్ వర్క్షీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.